నంద్యాల జిల్లాలో ఆర్యవైశ్య నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా వచ్చినటువంటి ఆర్యవైశ్య సోదరులకు సోదరీమణులకు పత్రికా విలేకరులకు అందులో అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసేటువంటి నాకు చాలా ఆప్తుడు, ఎప్పటి నుంచో ఆ కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహితము పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరీమణులకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇంతమంది కార్యకర్తలు జనరల్గా ఎక్కడైనా జరిగితే మీ సంఘాలకు సంబంధించిన వ్యక్తుల్ని పిలుస్తూ ఉంటారు, ఇది సంఘంకు సంబంధించిన. అటువంటిది ఈరోజు మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానంతో నన్ను నా కుటుంబాన్ని పిలిచినటువంటి నన్ను అందరూ ఆస్వాదించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆర్యవైశ్య నియోజకవర్గంలో కానీ ఇంకా చుట్టుపక్కల జిల్లాలో కానీ మా కుటుంబం పట్ల ఎప్పుడూ ఒక స్నేహ స్వభావం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడిగా మన కంగటూరు సీనయ్య, ఆయన గురించి నేను ఎంత తక్కువ చెప్పినా తక్కువ అవుతా ఉంది. చాలా మంది ఎవరు తెలిసే మీరు నలుగురు అన్నదమ్ములు కాదు, 5వ అన్నదమ్ముడు సీనే మా కుటుంబాన్ని. ఎందుకంటే ఎప్పుడు కల్మషం ఉండదు. తను ఏ రోజు తన స్వార్థం కోసమో తన పనుల కోసమే రాడు. ఏదైనా మా వయసులో చేయండి, మా సైన్యం చేయండి, మా స్నేహితుడు చేయండి, అన్ని కులాలతో. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో అన్ని కులాల వాళ్ళు కింద మా స్నేహితులు చాలా మంది కూడా ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అంటే ఇది అరుదైన సంఘటన ఇది. అదేవిధంగా ఈ యొక్క ఆర్యవైశ్య కొత్త వర్గానికి ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేర్లు, ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి. దానికి ఎన్నికైనటువంటి జిల్లాలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు అదేటువంటి అనేక పదవులు ఉన్నారు. వారికి అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు ఒక బాధ్యత, ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఈ యొక్క కార్యవర్గం చేయవలసింది ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. ఈ యొక్క కులంలో వెనుకబడినటువంటి రాజకీయ నాయకులు కానీ ఇంకా వ్యాపారస్తుల్లో కానీ వాళ్ళందరినీ కూడా చేదోడు వాదోడుగా మనకంటే కింద ఉన్నటువంటి పేదవాళ్ళని పైకి తెస్తే వాళ్ళు మళ్ళీ కొన్ని కుటుంబాలను పైకి తెస్తారు. అదేవిధంగా ఒకరికొకరు చేయూత తెచ్చుకుంటూ పోతే కష్టాల్లో ఉన్నప్పటికీ మా కార్యవర్గం మాకు ఉంది, మేము ఆపదలు ఉన్నప్పుడు ఈ కార్యవర్గం కాపాడింది, ఈ యొక్క కార్యవర్గం ఉన్నంత వరకు మాకు భయం లేదనేటువంటి బాధ్యతతో మీరు తీసుకొని చేయాలి, వాళ్ళందరికీ కూడా చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందాకే చెప్పారు భరత్ గారి గురించి, మా సోదరుడు ఈరోజు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నాడు, ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాడు. పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారు కూడా మంత్రి పదవులు ఉన్నప్పుడు కానీ రాజ్యసభలో ఉన్నప్పుడు కానీ వారి అనుభవాలన్నీ కూడా నాకు కళ్ళ ముందర తెలుసు. ఎన్నో విషయాలు, తెలియని విషయాలు కూడా వారు తెలియజేస్తూ ఉంటారు. అటువంటి వారి ఆశీర్వాదం మీ కార్యవర్గానికి ఎప్పుడూ ఉంటుంది. ఏదైనా మంచి సలహాలు ఇస్తూ వారి ఆలోచనలో మీరు ముందుకు పోతే ఇంకా ఈ యొక్క అసోసియేషన్ మీరు ఎక్కువగా కూడా బలపరచొచ్చని కూడా తెలియజేస్తా ఉన్నాము. మొదటి నుంచి కూడా మీతో ఉన్నటువంటి అనుబంధం ఎవరు కూడా పెట్టలేదు. ఇక్కడ నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు ఇదే విధంగా పెండేగంటి వెంకట సుబ్బయ్య గారి పేరు మీద ఆ రోజు ఇండోర్ స్టేడియం పెట్టడం జరిగింది. అది ఇదే కిరణ్ అన్నాడు, వారి కుటుంబం. ఎందుకంటే గతంలో పెండేగంటి వెంకట సుబ్బయ్య గారు ఈ జిల్లాలో ఈ ప్రాంతానికి చేశారు. దాని తర్వాత ఇదే విధంగా మళ్ళీ మన టీజీ వెంకటేష్ గారు చేస్తూ ఉన్నారు, అక్కడ సోదరుడు భరత్ గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కూడా ఎవరు పట్టించుకోకపోయినా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఏ వయసుడికైనా మంత్రి పదవి ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచించి. ఈరోజు అసలు ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి మంత్రి పదవి, ఇండస్ట్రీస్ మంత్రి పదవి కూడా టీజీ భరత్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అయ్యకు ఇవ్వడం జరిగింది టీజీ వెంకటేష్ గారికి. అదే తెలుగుదేశం ప్రభుత్వం మేమందరం కూడా పోయి అడుగుతానే టీజీ వెంకటేష్ గారికి కావాలంటే ఇదే మేము యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వయసులు కాబట్టి ఈ రోజు అంకిత భావంతో ఉంది అని చెప్పి తెలియజేయడానికి ఇవన్నీ చెప్తా ఉన్నాము. మనని మీరు అక్కడ
స్టాచ్యూ పెట్టారు, అక్కడ కూడా పెడితే మీ అందరికీ స్థలం కావాలంటే ఆ రోజు అక్కడ కూడా విజయవాడలో ఇవ్వడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారికి అనేకమైన కార్యక్రమాలు కానీ పేదల పట్ల కానీ ఈ రోజు మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఏదేమైనా మీ అందరి ఆశీర్వాదం, మీ అందరిలో మా యొక్క తెలుగుదేశం పార్టీకి, మమ్మల్ని, మా కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమతో చూస్తూ మాతో పాటు నడుస్తున్న మీకు అందరికీ మరొకసారి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో ఇదే తమిళ సినిమా యొక్క ప్రయత్నం కూడా ఇంకా ఉన్నత స్థానానికి రావాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి మాత.